ఈ రోజు వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియోకి అయితే ఒక 1K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. మన ఛానల్ రీచ్ అనేది కొంచెం తగ్గిపోయింది గైస్. మీరు లైక్ చేసినట్టయితే మరొకసారి రీచ్ అనేది మనకు వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ పవర్ ఏంటో చూపించండి గైస్. అండ్ తెలుగు టైటన్స్ ఈ సీజన్లో భారీ ఎక్స్పెక్టేషన్స్తో వైజాగ్లో మనకి లీగ్ మ్యాచెస్ అయితే ఆడింది. బట్ ఏంటంటే మొదటి 2 మ్యాచ్ల్లో నిరాశపరిచిందనే చెప్పాలి. బట్ ఇప్పుడు ఏంటంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద మనకైతే ఒక మెయిన్ మ్యాచ్ అయితే ఆడబోతుంది మన తెలుగు టైటన్స్. అంటే ఈరోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవాలంటే ఎటువంటి చేంజెస్ చేయాలి, తెలుగు టైటన్స్ ఏ ప్లాన్తో వస్తే జైపూర్ మీద గెలిచే అవకాశాలు ఉన్నాయో మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియో కొంచెం లెంతీగా ఉండబోతుంది. ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడబోతున్నాను, లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ముందుగా చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ డిఫెన్స్ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటంటే కొంచెం అతి ఎక్కువ తప్పులు చేస్తున్నారు, కొంచెం కంగారు పడుతున్నారు. కంగారు పడకుండా మనకి ఆలోచించి గేమ్ ఆడితే ఖచ్చితంగా డిఫెన్స్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే డిఫెన్స్ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. అండ్ మనకైతే చాలా అంటే చాలా బాగుంది. డిఫెన్స్లో ఎటువంటి డోకా అయితే కనిపించట్లేదు. అండ్ కిషన్ కుమార్ సార్ మీద అయితే నమ్మకం ఉంచండి. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో డిఫెన్స్ అనేది చాలా బాగా ఆడబోతుంది. అండ్ మెయిన్ కారణం ఏంటంటే రైడింగ్ లైనప్ ఫ్రెండ్స్. రైడింగ్ లైనప్లో భరత్ హుడా ఆడితే విజయ్ మాలిక్ ఆడట్లేదు, విజయ్ మాలిక్ ఆడితే భరత్ హుడా ఆడట్లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 మ్యాచ్ల్లో కూడా మనకి ఆశీస్ నర్వాల్ అయితే సరిగ్గా ఆడలేదు. అండ్ వీళ్ళకి సపోర్ట్గా మంజిత్ లేదా రోహిత్ రాటి లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు కదా. వాళ్ళిద్దరిలో ఎవరొక్కరిని ఖచ్చితంగా స్టార్టింగ్ 7లో పెట్టాలని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా వాళ్ళని కనుక పెడితే తెలుగు టైటన్స్కి అయితే రైడింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ రోహిత్ రాటి అయితే యువ కబడ్డీ సిరీస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ మంజిత్ లాస్ట్ ఇయర్లో అతనికి వచ్చిన ఛాన్సెస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ విజయ్ మాలిక్ అండ్ భరత్ కూడా ఈ మ్యాచెస్లో ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం కంగారు పడకుండా గేమ్ ప్లాన్ ఆడితే కనుక ఖచ్చితంగా జైపూర్ మీద గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ జైపూర్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళైతే మ్యాచ్ గెలిచి వస్తున్నారు, తెలుగు టైటన్స్ మ్యాచెస్ ఓడిపోతూ వస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళ మెయిన్ రైడర్ నితిన్ ధన్కర్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. నితిన్ ధన్కర్ అయితే ప్రతి రైడ్లో కూడా డిసైడింగ్ రైడ్ అయితే చేస్తున్నాడు. అండ్ నితిన్ ధన్కర్ని ఈరోజు మ్యాచ్లో సైలెంట్గా ఉంచాలంటే తెలుగు టైటన్స్లో మనకి అమన్ అంటీల్ అయితే ఈరోజు నితిన్ ధన్కర్ మీద ప్రెజర్ అయితే పుట్టించాలి. అండ్ నితిన్ ధన్కర్ని ట్యాకిల్ చేసినా కూడా ఇరానియన్ ప్లేయర్ అయితే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ ఇరానియన్ ప్లేయర్ని టార్గెట్ చేయాలనుకుంటే మనకి శుభం చెండే అయితే ఈ మ్యాచ్లో రెడ్ హాట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలి. అండ్ ఇద్దరు కార్నర్స్ ఈరోజు మ్యాచ్లో కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ అయితే సునాయాసంగా గెలుస్తుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం బిలీవ్ ఇన్ కిషన్ కుమార్ సార్ ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా తెలుగు టైటన్స్ని అయితే విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఫ్యాన్స్ అందరికి కూడా ఫుల్ మీల్స్ పెడతారని నా ఒపీనియన్. అండ్ ఈరోజు విజయ్ మాలిక్కి తోడుగా భరత్ హుడా అండ్ రోహిత్ రాటి లేకపోతే మంజిత్ని ఖచ్చితంగా తెలుగు టైటన్స్ రైడింగ్ లైనప్లో పెట్టాలి. అండ్ ఆశీస్ నర్వాల్కి మరొకసారి ఛాన్స్ ఇచ్చినా తప్పులేదని చెప్పాలి. ఆశీస్ నర్వాల్కి మరొకసారి ఛాన్స్ ఇస్తే కన్ఫామ్గా మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే బెటర్, లేకపోతే చేంజ్ చేస్తే బెటర్ నా ఒపీనియన్. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ డిఫెన్స్లో చూసుకున్నట్లయితే కొంచెం కంగారు పడకుండా ఈజీగా పాయింట్స్ ఇవ్వకుండా గేమ్ ప్లాన్ ఈ ప్లాన్తో వెళ్తే ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే గెలుస్తుంది. నితిన్ ధన్కర్ని ఎక్కువ బెంచ్ మీద పెడితే తెలుగు టైటన్స్ అయితే ఈరోజు మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ ఎటువంటి చేంజెస్తో వస్తే తెలుగు టైటన్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, జైపూర్ని ఏ విధంగా ఆపితే కనుక తెలుగు టైటన్స్ మనకి విజయం సాధిస్తుంది, ఈరోజు మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా మ్యాచ్ అనేది గెలుస్తుంది. మ్యాచ్ అయ్యాక మాట్లాడుకుందాం, ఖచ్చితంగా గెలుస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియోని అందరూ లైక్ చేయండి భయ్యా, కొంచెం రీచ్ అనేది తగ్గిపోయింది కదా. అండ్ రీచ్ని పెంచాలంటే ఖచ్చితంగా అందరూ అయితే లైక్ చేయండి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద మ్యాచ్ అనేది ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే గెలవబోతుంది. ఇక్కడ డిఫెన్స్ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ డిఫెన్స్లోనే ఈరోజు స్ట్రాంగ్గా కనిపించబోతుంది. ఈరోజు డిఫెన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ తెలుగు టైటన్స్ అయితే జైపూర్ పింక్ ప్యాంథర్స్ మీద గెలవబోతుంది. అండ్ అఫెన్స్లో చూసుకున్నట్లయితే రోహిత్నైనా మంజిత్నైనా ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే మన స్టార్టింగ్ 7లో పెట్టాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? టీంలో ఎవరు ఉంటే బెటర్, ఎవరు లేకపోతే బెటర్, ఏ చేంజెస్తో వస్తే బెటర్, ఏ స్ట్రాటజీతో వస్తే బెటరో కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ నిన్న మ్యాచెస్ అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. షార్ట్ వీడియోస్ కూడా వెళ్ళి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఈరోజు వీడియో ఇది గైస్.
అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్. అండ్ తెలుగు టైమ్స్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.